కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. సీఎం పదవి కోసం ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు డీకే. మరోవైపు సీఎం కుర్చీ ఖాళీ లేదని ప్రకటనలు చేస్తున్నారు సిద్ధరామయ్య. ఇలా ఉండగానే ఢిల్లీలోని కర్ణాటక భవన్ లో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గపు అధికారులు బూట్లతో కొట్టుకోవడం సంచలనంగా మారింది. కర్ణాటక భవన్లో సీఎం సిద్ధరామయ్య పేషీలోని ప్రత్యేక అధికారి అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ సి మోహన్ కుమార్ తనపై బూటుతో దాడి చేశాడని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేషీలోని ప్రత్యేక అధికారి హెచ్ ఆంజనేయ ఫిర్యాదు చేశారు. ఇక ఇద్దరు అధికారులు బూట్లతో కొట్టుకున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు కర్ణాటక భవన్ రెసిడెంట్ కమిషనర్ జమీర్. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనూష. కర్ణాటకలో కాంగ్రెస్ లో అధికార పార్టీలో ఇప్పుడు విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఇద్దరి మధ్యలో నేతలు అంటే పార్టీకి కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్ళాయని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం పదవి కోసం ఒకవైపు ఇప్పటికే డీకే శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్య అనేమో సీఎం పదవిని కాపాడుకోసం మరొక 2.5 సంవత్సరాలు తనే ఆ పదవిలో ఉండాలని ప్రయత్నం చేస్తా ఉంటే, మరోవైపు ఏదైతే ఒప్పందం కుదిరిందో 2.5 సంవత్సరాల తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సింది కదా, అధిష్టానం దగ్గర లాబింగ్ చేసే ప్రయత్నంలో డీకే శివకుమార్ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు డీకే అదేవిధంగా సిద్ధరామయ్య ఇద్దరి మధ్య తన అనుచరులు కావచ్చు, లేకుంటే వ్యక్తికి ఇద్దరు నేతల మధ్యలో ఆ పార్టీలోనే ఒక రకమైన ప్రచండ యుద్ధం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఆయన అనుచరుల వర్గంగా ముద్రపడ్డ ఉద్యోగుల్లో కూడా ఇప్పుడు విభేదాలు పెద్ద ఎత్తున తీవ్రమయ్యని చెప్పవచ్చు. ఒకవైపు ఒక దశలో ఆయన సంబంధించిన వర్గాలు అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు కూడా ఒకరు దాడి చేసుకున్న చెప్పులతోని బూట్లతోని దాడి చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలుస్తా ఉంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున కర్ణాటకలో ఇప్పుడు అధికారుల మధ్య అంటే ఇద్దరు కీలక నేతలకు సంబంధించిన అధికారుల మధ్య జరిగినటువంటి గొడవ కొట్టుకోవడం అనేది సంచలనంగా మారింది. సో కర్ణాటక భవన్ లో సీఎం సిద్ధరామయ్య పేషీలో ప్రత్యేక అధికారిగా, అదేవిధంగా అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ మోహన్ కుమార్ అదేవిధంగా ఆంజనేయ హెచ్ ఆంజనేయ ఇద్దరి మధ్య మొత్తంగా కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి ఆ తర్వాత ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు కూడా ఒకరిపై ఒకరు బూట్లతో దాడి చేసుకున్నారు. ఈ విషయం కూడా అంతా ఇప్పుడు అధికార వర్గాల కర్ణాటక రాజకీయాలతో పాటుగా అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సో కర్ణాటక భవన్ రెసిడెంట్ కమిషనర్ జమీర్ కూడా మొత్తంగా కూడా ఈ వ్యవహారంలో పోలీసుల దాకా ఫిర్యాదు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ దాని లోపల దీనంతా కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో రచ్చ కాకుండా ముందు జాగ్రత్తగా సైలెంట్ గా డీల్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ సంబంధించి కర్ణాటక కాంగ్రెస్. సో అయితే మనం గత కొద్ది రోజులు చూసుకున్నాము. 2023లో మే 20వ తేదీన సిద్ధరామయ్య సీఎం గా బాధ్యతలు చేపట్టారు. సో అలాంటి సమయంలో కాంగ్రెస్ అధికారంకి వచ్చే క్రమంలో అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి డీకే శివకుమార్ పార్టీకి అన్ని తాని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి పూర్తి స్థాయిలో కారణంగా డీకే శివకుమార్ నిలిచారు. సో అలాంటి తరుణంలోనే ఆ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ గెలవగానే కర్ణాటకలో అందరూ భావించారు. సో అదే సందర్భంలో ఆయన వద్ద ఇంటి వద్ద కోలాహలం పెద్ద ఎత్తున హంగామా జరిగింది. సో డీకే శివకుమార్ సీఎంగా కావడం ఖాయమని చెప్పేసి కూడా వచ్చింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం వద్ద దానికి భిన్నంగా అనూహ్యంగా ఆ సీనియర్ నాయకుడుగా ఉన్నాడు, అదేవిధంగా పార్టీకి అత్యంత విధేయం చూపించాడు. అదేవిధంగా గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపారు. ఇలాంటి సందర్భంలో సిద్ధరామయ్యకు మెజారిటీ ఎమ్మెల్యే మద్దతు ఉంది. సో ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యకు సీఎం గా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన తరంలోనే డీకే శివకుమార్ కూడా అధిష్టానం ఒక హామీ ఇచ్చింది. 2.5 సంవత్సరాల మొదటగా
సిద్దిరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఎందుకంటే పాలన అన్ని విధాలు తెలిసినాడు కాబట్టి. సో ఫస్ట్ 2.5 years సిద్దిరామయ్య ఉంటాడు, తర్వాత నీకు సీఎం గా బాధ్యతలు ఇస్తామని చెప్పేసి కూడా అధిష్టానం హామీ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క 2025 నవంబర్ కల్లా ఈ సిద్దిరామయ్యకి ఇచ్చినటువంటి 2.5 సంవత్సరాల గడువు మూస్తుంది. సో ఇప్పటి నుంచే ఆ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ లో ఒక రకమైన చిచ్చు రాజేసినట్టు అవుతుంది. ఒకవైపు తన పదవిని కాపాడుకునేందుకు, అదేవిధంగా పదవి కొనసాగించేందుకు సిద్దిరామయ్య తనకున్నటువంటి శాశక్తులు ప్రయత్నిస్తుంటే, మరోవైపు మాత్రం డీకే శివకుమార్ అధిష్టానం తనకు హామీ ఇచ్చింది కాబట్టి కేసీ వేణుగోపాల్ ఖర్గే దగ్గర సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ప్రస్తావన తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. నేను చాలా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాను కర్ణాటకలో, ఆ పూర్తిగా నా పైన ఒకవైపు ఈడీ సిబిఐ దాడులు చేస్తున్న ఆ పార్టీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఈ రోజు అధికారంలోకి వచ్చిన కారణం నేను. అలాంటి నన్ను పార్టీ విస్మరిస్తే బాగుండదు, అదే సందర్భంలో పార్టీ నాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొన్న జూలై 10వ తేదీనే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అధిష్టానంతో ఇద్దరు కూడా సంప్రదింపులు, అదేవిధంగా దీనిపైన సీఎం పదవిపైన చర్చ జరగాల్సి ఉండగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు, అధిష్టానం పెద్దలంతా కూడా ఇతరత్ర వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. సో ఇప్పుడు నేపథ్యంలో అది ఆలస్యం అవుతున్న కొద్దీ పార్టీలో మాత్రం కొంత కంట్రోల్ తప్పుతున్నట్టుగా అనబడుతూ ఉంది. ఇరువురు నాయకులు వాళ్ళకు ఇష్టానుసారంగా ఎవరికి వారుగా తమ అనుచర వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ తమ అనుచర వర్గానికి మొత్తంగా కూడా నేతలం కావచ్చు, ఉద్యోగులం కావచ్చు, విచ్చలవిడిగా ఒక్కొక్కరినొకరు రెండు మధ్య ప్రత్యేక యుద్ధం వచ్చేలా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఈ రోజు అధికారుల మధ్య ఒకరిపై ఒక దాడి చేసుకుని దానికి కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. సో మొత్తం ఏదేమైనా ఇప్పుడు ఇద్దరు అధికారులు ఎవరైతే డీకే అవ్వచ్చు, సిద్ధరామయ్య వర్గాల మధ్య బూట్లతోని చెప్పులతో దాడి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఇది కేవలం అధికారుల మధ్య వరకే ఉంటుందా, రేపు భవిష్యత్తులో నేతల మధ్య కూడా, ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఈ డీకేకు సిద్ధరామయ్యకి ఇద్దరు నేతలకు కూడా అనుచర వర్గాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశం ఉందా? అధిష్టానం ఆలోచనకు అనుగుణంగా ఆల్రెడీ డీకే శివకుమార్ కు హామీ ఇచ్చారు కాబట్టి మరి హామీని కాంగ్రెస్ అధిష్టానము నిజంగానే కనుక అమలు చేయాల్సి వస్తే డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. సో నవంబర్ తర్వాత ఎనీ మూమెంట్ డీకే శివకుమార్ కు సీఎం పదవి అవకాశం కల్పించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అనవసరంగా పదవి మార్పు చేస్తే అసలుకే ముప్పు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ లేనిపోని ఇబ్బందులు సృష్టించుకునే అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి చాలా ఆచితూచి వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌత్ లో తెలంగాణ, కర్ణాటక 2 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో ఏ మాత్రం తేడా జరిగినా అక్కడ ప్రభుత్వానికే పెద్ద ఎందుకంటే ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మరోవైపు బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏ ఒక్క వర్గాన్ని డిస్టర్బ్ అయినా ఆ వర్గం బీజేపీతో చేతులు కలపడమో లేకుంటే గవర్నమెంటే కుప్పగూలే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కాంగ్రెస్ పార్టీకి బాగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. వీలైనంత త్వరలోనే ఇద్దరు నాయకులను, ఇటు సిద్ధరామయ్యను అదేవిధంగా డీకే శివకుమార్ ఇద్దరిని పిలిపించి మరొకసారి రాహుల్ గాంధీ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఖర్గే మాట్లాడతారని చెప్పేసి మనకు సమాచారం మొత్తం. సో మొత్తానికైతే ఈ వ్యవహారానికి త్వరలోనే ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.